రేయ్ ఎవరో నువ్వు బీషప్ లో కాల్ చెప్పుకొని వచ్చున్నావు పైల్సా ఇంట్రడక్షన్ బిల్డప్ సార్. ఏయ్! అన్న ఇదిగో వస్తున్నానన్నా. అన్న నమస్కారం అన్న. మై నేమ్ గులానందం గోవింద్ అన్న. పెద్ద రౌడీ అవ్వాలని నాకు ఎప్పటి నుంచో గులన్న. మీ దగ్గర ఎస్టేట్ గా చేరాలి. నన్ను ఆశీర్వదించన్నా. నేను ఇంకా నిన్ను చేర్చుకోలేదు. నేను ఫిక్స్ అయిపోయానన్నా. అయితే ఏంటి ఇప్పుడు? భలే అడిగావు. ఏ అన్న ఇదే ఏరియాలో నువ్వెందుకని సమరసింహారెడ్డో నరసింహనాయుడో కాకూడదు? ఫ్యూచర్ లో నువ్వు చచ్చిపోయాక నేనెందుకు ఆ ప్లేస్ కు రాకూడదు? ఏయ్! తమరి చోటు ఖాళీ అయిన తర్వాత ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చేటప్పుడు చేతులు ఊపుకుంటూ రాకూడదని ఒక కస్టమర్ చిన్న మ్యాటర్. మీరు ఒప్పుకుంటే ఓ 1,00,000 ఇస్తారా? ఏంటి? 1,00,000 రూపాయల? 1,00,000 మాట మీరు ఎప్పుడు వినలేదనుకుంటా. కూర్చోండి కూర్చోండి. ₹1,00,000 ఆ పైన ఆ, పైన ఎవడండి? మ్యాటర్కి రారా. అన్న అడుగుతున్నారుగా, రామ్మా వచ్చి చెప్పు. నేను ఒక అబ్బాయిని డీప్ గా ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకే వాడితో క్లోజ్ గా ఉన్నాను. మేం క్లోజ్ గా ఉన్నది వీడియో తీసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య పెద్ద రౌడీలో ఉన్నాడు. అడగడానికి వెళ్ళిన మా నాన్నని కొట్టి పంపించాడు. సరే పోలీసులకి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే గొప్ప వాళ్ళని తీసుకోవడం లేదు. ఈ అన్నయ్య మీ దగ్గరికి వస్తే సాల్వ్ చేస్తారని చెప్పారు. మీరే ఎలాగే నా వీడియో క్లిప్ ని నాకు ఇప్పించాలి. నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ అన్నా. చేసేద్దాం. వాడు ఎక్కడ పని చేస్తున్నాడు? హైటెక్ సిటీలో అన్నా. వాళ్ళ వదలకూడదన్నా. దుమ్మపుత నెల్లూరులో నుంచి ఉంటావే. అయ్యో సారీ అన్న. నువ్వేస్తావా నేనేనా? నువ్వేసి అలా చూడన్నా. ఓ అమాయకురాల జీవితంతో ఆడుకున్నారన్నా. డబ్బు చూపించు. డబ్బు చూపిస్తే అన్న రంగంలోకి దిగుతాడు. డబ్బు వచ్చేసింది. ఏసీ ఏయ్ వాడిని 4 పీకి నీకు కావాల్సింది తీసుకోపో. ఆస్తులు కూడా రాయించి తీసుకో. ఏరా, నువ్వు నన్ను మిస్యూజ్ చేయడమే కాకుండా మా నాన్నని మనుషులతో కొట్టిస్తావా? ఆ వీడియోని ఇవ్వరా? డార్లింగ్, వీళ్ళని ఇలా అడిగితే పని జరగదు. ఇలా రా. ఏంట్రా అడుగుతుంటావా? మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా అన్న. దీనికి నాకు ఏ సంబంధం లేదు. సడన్ గా సీన్ ట్విస్ట్ అయిందన్న. మనం ఒకటి అనుకుంటే అదొకటి జరుగుతుంది. కార్నర్లో కాముగా కూర్చుందాం. బాలు అన్నా అలా కోపంగా చూడకన్నా. మై గాడ్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ అన్నా. ఎవరొచ్చి ఏ అడిగినా నా ప్రాణం పోయినా చెప్పనన్నా. చావడానికి ఎందుకు రా చెవట్ల కక్కుకుంటూ వస్తున్నారు. చవట్లరా చూడు బుక్ అయిపోయాం. కన్ఫ్యూజ్ లో ఉన్నాను. ఇక్కడే సెటిల్ అయిపోతాం. నాన్న లేపుతాడు, నా తమ్ముడు లేపుతాడు. ఎవర్రా ఉంటే ఇద్దరిని లేపేస్తాడు. పోండ్రా. పడింది. డైనోసర్ లో ఉన్నారేంటి సార్? కాదు, పాలు పోయడానికి వచ్చారు. రౌడీన్ సార్, శంకర్ రౌడీ సార్ గారి అసిస్టెంట్ రౌడీన్ సార్. వాడితో నేను ఎప్పుడు చూడలేదే. గూగుల్లో వెతుకోండి సార్. వాడెవడా సార్? ఆ టాపిక్ లోకి మనం దూరొద్దు సార్. నేను వచ్చిన విషయం చెప్పేస్తాను సార్. చెప్పు సార్. శంకర్ ని మొత్తం గ్రూప్ ని లేపేశారు సార్. శంకర్ అందరినీ లేపుతాడు. శంకరే అందరినీ లేపుతాడు. ఈ రోజు శంకర్నే లేపేశారు. ఎవరా లేపేస్తారు? ఈడన్న అర్థం చేసి చెప్పరా. ఏంట్రా కళ్ళతో కథకళి ఆడుతున్నావు? నేను మాట్లాడితే నువ్వు మటాషరా. ఇప్పుడు చెప్తావా లేదా? వెనకాల ఉన్న వాడేరా దున్నపోతా.
ఎరా మీరే రౌడీలరా. వాడు కళ్ళతో నేనే సైగ చేసి చూపిస్తుంటే అన్న నెక్స్ట్ క్యాండిడేట్ భవానీ. భవానీయా? అన్నా చెప్పు మూర్తి. ఓ ఫ్రెష్ పీస్ వచ్చిందన్నా. ఫ్రెష్ కదా? అవును, 25 ఏళ్లుగా ఫుల్ ఫ్రెష్ గానే ఉన్నాను. Good. కానీ 30 రోజులుగా స్నానం చేయలే. ఇది ఒక పాట పాడు. సింధూర పువ్వా, చాలు, చాలు, చాలు. చిన్నారి చిల్లక్క, అమ్మాయిలు నాకు నచ్చింది వాళ్ళ లిప్సే. ముందు వాటిని టచ్ చేస్తాను. రా వచ్చి ఏదో ఒకటి చేసుకో. అయ్యో మంచి మూడ్ లో వస్తున్నాడు. దొరికితే దొడ్లో కుట్టేసేలా ఉన్నాడు. ఏంటి ఇంత రఫ్ గా ఉంది? ఆఫ్టర్ షేవ్ తర్వాత నైస్ గా ఉంటుంది. వీడు నా శీలాన్ని దోచేశాడు, వాడు పడదోసేశాడు.